స్టార్ట్ అయిపోలేదా? ఫ్రైడే ఈవినింగ్ వస్తే వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. హాయ్ తల్లి. సరే రిటర్న్ ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్న గ్లాస్ జార్స్ అనమాట. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మీరైతే నా ఫ్రైడే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. నేను ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటాను, ఇంకా ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ చూసారుగా మా మార్నింగ్ అయితే ఇలా మంచిగా వర్షంతో అయితే స్టార్ట్ అయింది. ఒక 1 అవర్ పడి తగ్గిపోయిందిలేండి, 5 to 6. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. సో మార్నింగ్ లేవడమే వర్షం పడే సౌండ్ విని ఫస్ట్ అయితే వచ్చి వర్షాన్ని రికార్డ్ చేశాను. తర్వాత ఇంకా స్లోగా లోపలికి వెళ్ళి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. బాగానే మబ్బు పట్టి ఉంది, మరి ఎంతవరకు పడుతుందో రోజంతా అనేది చూడాలి. ఇంకా యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా చేసే పనే కదా. రాగానే అమ్మవారి లలిత సహస్రనామం అయితే స్టార్ట్ చేసుకొని ఇంట్లో పనులు క్లీనింగ్ అవన్నీ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా అఫీషియల్గా ఈరోజే నాకు ఫస్ట్ ఫ్రైడే. ఎందుకంటే లాస్ట్ వీక్ కుదరలేదు కాబట్టి. యూజువల్గా శ్రావణ మాసంలో ప్రతి ఫ్రైడే అమ్మవారికి పాలు పొంగించడానికే ట్రై చేస్తాను. బెల్లంతో పరమాన్నం అమ్మవారికి ఇష్టం కాబట్టి. అలా గిన్నెకి పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి రెడీ చేసి పాలు పెట్టి అవి కాగేలోపు వచ్చి గుమ్మం ముందు కమల ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇవాళ కాస్త కొంచెం త్వరగా అయిపోవాలి కాబట్టి పనులు అలా సింపుల్గా పెట్టేశానులేండి. దానికి ఎల్లో అండ్ రెడ్ కలర్ పెట్టేశాను. ఫైనల్గా మన పాలు పొంగిపోయాయి. ఇంకా రైస్ అయితే వేసేసి ఈ పొంగల్ ఒక పక్క రెడీ అవుతూ ఉంటుంది, ఇంకో పక్క నేను ఆల్రెడీ రైస్ పెట్టేశాను. పులిహోర కూడా చేస్తున్నాను, అది లంచ్ బాక్స్లోకి వచ్చేస్తుంది. అండ్ అమ్మవారికి కూడా చింతపండు పులిహోర కూడా ఇష్టం కదా, 2 నైవేద్యంగా పెడదామని అయితే అనుకున్నాను. ఇంకా అలా పనులు అయితే అవుతూ ఉన్నాయి. మీరు మీ ఫ్రైడే ఎలా చేసుకున్నారు? కొంతమంది సెకండ్ ఫ్రైడేనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా, మీరు ఎలా చేసుకున్నారా? 3rd వీక్ కుదురుతుందా లేదా 4th వీక్ చేసుకుంటున్నారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ చెప్పినట్టే పులిహోర కూడా రెడీ చేస్తున్నాను. రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది, చింతపండు పులుసు కలిపి పెట్టేశాను. అక్కడ పల్లీలు జీడిపప్పులు అవన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా బెల్లం వేసేసి డ్రై ఫ్రూట్స్ గీలో రోస్ట్ చేసి వేసామంటే అమ్మవారి కోసం బెల్లం పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈరోజు ఫ్లవర్స్ సరిపడా ఉన్నాయి. సో మణిద్వీపం కూడా చదువుకుందాం అనుకుంటున్నాను. అన్నీ సపరేట్ చేసుకొని దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకుంటే పూజ అయితే ప్రశాంతంగా మా వాళ్ళు వెళ్ళాకే చేసుకుంటాను. ఎందుకంటే కుదిరేలా లేదు, ఇవన్నీ రెడీ చేయాలి, పాపకు లంచ్ బాక్స్ ఇవ్వాలి. అందుకే పెద్దగా లంచ్ బాక్స్ హడావుడి పెట్టుకోకుండా పులిహోర అయితే అందరు ఇష్టంగా తింటారు కదా అని అదే చేసేసాను. మా వారికి కూడా కొంచెం పెరుగన్నం, కొంచెం స్వీట్ పొంగల్, కొద్దిగా పులిహోర పెట్టి బాక్స్ అయితే రెడీ చేసి ఇచ్చేసాను. మా పాపకైతే ఫ్రూట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంటే అది తీసుకెళ్ళింది. అండ్ తనకు పులిహోర ఎలాగో ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి హ్యాపీగా తీసుకెళ్ళిపోద్ది. మనం ఏమీ బాధపడక్కర్లేదు పులిహోర పెట్టేప్పుడు. ఇంక ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాను. దేవుడికి పూలు అవన్నీ పెట్టేసి రెడీ చేసేసాను. దీపారాధన అయిపోయింది. ఓం సురభ్యాయ నమః, పరమాత్మికాయ నమః, వాచ్యాయ నమః, పద్మాలయాయ నమః, పద్మాయ నమః, శుచ్యాయ నమః, స్వాహాయ నమః, సుధాయ నమః, సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, నిరగ్నాయ నమః, లక్ష్మీ నమః, నిజకృష్ణాయ నమః, విభావర్యాయ నమః, ఆదిత్యాయ నమః, దివ్యాయ నమః, ఓం దిత్యాయ. అలా ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే నేను యూజువల్గా చదువుకునేవే. ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివేసుకొని అది అయిపోయాక మణిద్వీపం చదువుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఈ మణిద్వీపం చదువుకున్న రోజు చాలా బాగా అనిపిస్తుంది. నాకెందుకు ఒకేసారి అన్ని ఫ్లవర్స్ ఉండి చేసుకోవాలనిపిస్తుంది, కానీ మనం ఉండే ప్లేస్ని బట్టి ఇంకొకసారి ఫ్లవర్స్ అయితే దొరకవు కదా. సో సింగిల్ ఫ్లవర్ అయినా సరే నేను దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకోవడానికే ట్రై చేస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు కనకదార మామూలుగా చదువుకున్న చాలా మంచిది. పర్టికులర్గా శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీకు టైం చూసుకొని చదవడానికి ట్రై చేయండి. చదవడానికి మీకు టైం కుదరకపోయినా ఈదర్ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అట్లీస్ట్ వినడానికి ట్రై చేయండి. చాలా మంచిది. వింటూ ఉంటే మనకే నోటికి వచ్చేస్తుంది అది వినగా.
ఎందుకంటే నేను రోజు వింటూ ఉంటాను కదా అన్నీ పెట్టుకుంటూ, ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మనకి చూసి చదవడం వేరు, ఇది కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కొంచెం గ్రామటికల్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా, అలా మిస్టేక్స్ చదవకూడదు. యాక్చువల్గా ఇలాంటి స్తోత్రాలు, లలిత సహస్రనామం ఇలాంటి వాటిల్లో మిస్టేక్స్ చదవకూడదు అంటారు. కాబట్టి ఫస్ట్ మీరు వినండి, వింటూ 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 ఉంటే మీకు చదవడం కూడా వస్తుంది. కొన్ని రోజులు విన్న తర్వాత వింటూ బుక్ చూసి చదవడం నేర్చుకోండి స్లోగా. సో దట్ కొన్ని బుక్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని వినడం వేరేలా ఉంటుంది, బుక్లో వేరేలా ఉంటాయి. సో అవన్నీ మీకు అర్థమవుతూ వస్తుంది స్లోగా. ఏది ఒక రోజులో వచ్చేదు, ఇలాంటివి అసలే రావు, ఎందుకంటే ఎక్కువ సాంస్క్రిట్ ఉంటుంది కాబట్టి. సో స్లోగా నేను చెప్పినట్టు మీకు ఇలాంటివి చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ముందు బాగా వినడం స్టార్ట్ చేయండి. మీరు కొన్ని రోజులు విన్న తర్వాత మీకే అవి నోటికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ టైంలో వింటూ బుక్ చూసి చదువుకోండి స్లోగా, అప్పుడు ఈజీగా వస్తాయి. నేను ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఇలానే నేర్చుకుంటాను. నాలాగా మీరు ఎవరన్నా ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఇదైతే షేర్ చేస్తున్నాను. ఈ మాత్రం కూడా మాకు తెలియదా అనుకుంటారేమో, నాకు తెలిసినవన్నీ చెప్పాలనిపిస్తుంది. చెప్పి మీలో ఎవరైనా అది ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారనుకోండి, నాకే కదా హ్యాపీగా ఉంటుంది, అందుకే చెప్పాను. సో ఏదన్నా చదవాలి అనుకుంటే మాత్రం ఇలా మీకు కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. రోజు ఏదో ఒకటి చదవాలి అని మాత్రం పెట్టుకోండి. మీ దగ్గర టైం లేకపోతే దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్నా సరిపోద్ది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి అలవాట్లు చేసుకోవడం వల్ల, రోజు ఏదో ఒక స్తోత్రం చదవడం నేర్చుకోవడం వల్ల మీకంటూ ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వస్తుందని నేను నమ్ముతాను. అది ఒక హ్యాబిట్లా బిల్డ్ అయిపోద్ది కదా, సో దానివల్ల బాగుంటుంది. ఒకటి మీకు స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి అంటారు కదా, మీకు సెల్ఫ్ డిసిప్లైన్డ్ అవుతారు. అండ్ అది చదవడం వల్ల మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి కదా. సో అదనమాట. కంపల్సరీ మీరు కూడా రోజు ఏదైనా ఒకటి చదవడం కంపల్సరీ అలవాటు చేసుకోండి. అది కంపల్సరీ ఉండేలాగా మీరు మిగతా పనులు ఏమన్నా టైం అడ్జస్ట్ చేసుకోండి అంతే. ఇంకా ఫైనల్గా మణిద్వీపం కూడా చదివేసుకున్నాను. ఎక్కువ సోచి చెప్పాను అనుకోకండి, చెప్పాలనిపించింది చెప్పాను. నచ్చితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఫాలో అవుతున్నాను జ్యోతి అని నాతో షేర్ చేసుకోండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. ఫైనల్గా నైవేద్యం మందార పూలతో అమ్మవారి దర్శనం చేసుకొని మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నా పనులు అయితే మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా, పూజ అయిపోయింది. మా వాళ్ళు వెళ్ళిపోయారు, మా వాళ్ళు వెళ్ళాకే పూజ అయిందిలేండి. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం జ్యూస్ తాగుతున్నాను. మీరు ఎవరైనా జ్యూస్ తాగడం స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే నాతో చెప్పండి. ఈరోజు ఎందుకో ఫేస్ డల్గా ఉంది కదా, నైట్ నిద్ర పట్టలేదు. దానివల్ల మార్నింగ్ లేవాలి అనుకోవడం వల్ల ఏంటో తెలియదు. యూజువల్గా కూడా నేను ఏమన్నా చేయాలి అనుకుంటే నాకు నిద్ర పట్టదు. సో ఇవాళ అమ్మవారికి ఫస్ట్ వీక్ కుదరలేదు కదా, మాకు ఇదే ఫస్ట్ వీక్ లాగా అనమాట. సో పులిహోర చేశాను అండ్ పరమాన్నం, పాలు పొంగించాను. యూజువల్గా ఎవ్రీ వీక్ పొంగిస్తూనే ఉంటా శ్రావణ మాసంలో. అది కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. నెక్స్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ఉండబోతుంది. మీరు ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను నార్త్ స్టేట్స్ వచ్చినప్పటి నుంచి రూపు కూడా దొరకదు ఇక్కడ. సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న రూపునే నేను ఆవు పాలతో చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దాంతోనే చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ అలానే దాచిపెట్టుకొని దాన్ని జస్ట్ ఆవు పాలతో క్లీన్ చేసుకొని మళ్ళీ చేసేసుకుంటాను. అది ఇంతకీ ఈరోజు మీ పూజ ఎలా జరిగిందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే జ్యూస్ తాగేసి బట్టల పని చూడాలి. ఈరోజు కూడా మార్నింగ్ వర్షం పడింది, ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేశాను కదా అది. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వెదర్. నేనైతే బట్టలు అయితే వాష్ చేసి స్టాండ్ మీద ఆరిపెట్టేస్తాను, చూద్దాం ఎలా జరుగుతుందో. సో ఈవినింగ్ వరకు వ్లాగ్ కంటిన్యూ అవుద్ది, చూడండి. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను నేను. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్, తెలుగు వాళ్ళే, తను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారంట. సో తాంబూలం తీసుకోవడానికి పిలిచారు. ఈవినింగ్ వెళ్తున్నాం మనం అందరం కలిసి. సో బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా అలా బట్టలు ఆరేయడానికి అయితే వచ్చేసాను. ఆ శారీ ఎందుకో నాకు చాలా డిస్కంఫర్ట్గా అనిపించింది. యూజువల్గా నాకు కంఫర్టబుల్గా ఉంటే నేను ఈవినింగ్ వరకు కూడా ఉంచేసుకోగలను, శారీలో పని చేయడానికి నాకేం ఇబ్బంది ఉండదు. బట్ ఏదన్నా శారీ కానీ బ్లౌజ్ కానీ డిస్కంఫర్ట్ ఉందంటే ఇంకా నేను ఏ పనులు చేసుకోలేను. సో ఎలానో మార్నింగ్ పనులన్నీ చేసుకునేప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా, ఇంకా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక్కసారి ఫ్రెష్ అయ్యాను. ఎందుకో బాగా డ్రౌజీగా దురకంగా అనిపిస్తుంది నైట్ నిద్ర లేకపోవడం వల్ల. అందుకని మంచిగా ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ కోమ్ చేసుకొని నీట్గా రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోతే నాకేంటో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది.
మీలో ఎవరైనా నాలా ఉన్నారా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఈ బట్టల విషయానికి వస్తే ఈ వర్షాలు ఏంటో కానీ, ఈ ఇయర్ మాకు వర్షాలు బాగా పడుతున్నాయని సంతోషపడాలో, ఈ వర్షం వల్ల బట్టలతో బాగా ఇబ్బంది అవుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. ఫైనల్గా అలా మేనేజ్ చేస్తున్నాను. అస్సలు ఆరట్లేదు. నైట్ టైం అయితే ఫ్యాన్ కింద పెట్టేయడం అవుతుంది. అండ్ ఇంకా మా వారు కూడా వాళ్ళు కొంచెం త్వరగా వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అని. ఇంకా నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. శారీ కూడా చూపించేస్తున్నాను. నా శారీ ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఆల్ సెట్ టు గో అనమాట. రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్ళిపోదాం. హలో, గుడ్ ఈవినింగ్. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ చెప్పానుగా వెళ్ళాలి. మా ఇంటి నుంచి 1 అవర్. మా వారు అయితే వచ్చేసారు, వెళ్తున్నాం. హలో బాబు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్. అప్పుడే స్టార్ట్ అయిపోలేదా? ఫ్రైడే ఈవినింగ్ వస్తే వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. హాయ్ తల్లి. హలో. క్రికెట్ క్లాస్ గోవిందా. దట్స్ ఓకే. ఇంకేంటి నాన్న? స్కూల్ కబుర్లు ఏంటి? వాళ్ళు రాఖీ మేకింగ్ యాక్టివిటీ ఎలా అయింది? చాలా బాగా అయింది. మాది స్పోర్ట్స్ పీరియడ్ అవుతున్నప్పుడు 3 సోల్జర్స్ వచ్చారు. కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. కవర్స్ ఎంప్టీగా ఉండినాయి, కానీ వెళ్ళేసరికి ఫుల్ నిండిపోయి కలర్ఫుల్గా ఉండినాయి లోపల. యూజువల్గా ఎవ్రీ ఇయర్ చేపిస్తారు రాఖీ మేకింగ్ యాక్టివిటీ సోల్జర్స్కి పంపించడానికి. అది మనకి ఇంటికి వచ్చి చూసే ఛాన్స్ కూడా ఉండదు. అక్కడే చేసి సేమ్ డేనే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కదా. ఎనీవేస్ హ్యాపీ. ఇంకేంటి బాబు? వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ స్పెషల్. డ్రైవింగ్ హ్యాపెనింగ్. స్పెషల్ ఎక్స్ట్రా డ్రైవ్ ఇస్ డ్రైవింగ్. ఫ్రైడే ఈవినింగ్ రోజు. నెక్స్ట్ వీక్ మన ఇంట్లోనే సందడి. ఏంటి? వరలక్ష్మి వ్రతం. ఓకే. నెక్స్ట్ ఫ్రైడే. ఓకే, మరి మేమైతే వెళ్ళేసి వస్తాం. అక్కడ కుదిరితే రికార్డ్ చేస్తాం, లేకపోతే లేదు. అందరు కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళీ కలుద్దాం. అక్కడ వీలుంటే రికార్డ్ చేస్తా, లేకపోతే ఇంటికి వచ్చాక కలుద్దాం డైరెక్ట్గా. హలో అండి, టైం అయితే 10:30 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాం. అక్కడే నేను రికార్డ్ చేయలేదు చెప్పినట్టుగానే. ఏమో నేను రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు, చేయాలనుకోలేదు. అలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. అక్కడే డిన్నర్ కూడా చేసేసి వచ్చేసాం. తను తాంబూలంలో చాలా థింగ్స్ ఇచ్చింది. ఏమేమి ఇచ్చారు అనేది ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్యాకెట్లో గాజులు, నెక్స్ట్ స్టిక్కర్స్, బొట్టు బిళ్ళలు, సింధూర్. సేమ్ ఇక్కడ స్టైల్లో ఉంది. మనమైతే ఇవన్నీ పెట్టంగానే కాజల్, సింధూర్ అండ్ మెహందీ కోన్ కూడా ఉంది. ఇవన్నీ చక్కగా చిన్నపిల్లల పెన్సిల్ పౌచెస్ ఉంటాయి కదా, అలాంటి పౌచ్లో అయితే పెట్టారు. బాగుంది చాలా. ఇంతకీ మీరు ఈరోజు ఎవరి దగ్గరైనా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళారా? వెళ్తే నాతో చెప్పడం మర్చిపోకండి. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్. యాజ్ యూజువల్ బ్లౌజ్ పీస్ అండ్ తాంబూలం. అండ్ ఇది చూసారా రిటర్న్ గిఫ్ట్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ చిన్న చిన్న గ్లాస్ జార్స్ అనమాట. ఒక దానిలోనేమో పసుపు, ఇంకొక దానిలో శనగలు ఇస్తారు కదా, ఆ శనగలు ఎంత బాగున్నాయి. ఈ జార్స్ మనం ఖాళీ చేసాక చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా బాగున్నాయి. మీ క్లోజప్లో కూడా చూపిస్తాను. జార్స్ నాకు బాగా నచ్చేసాయి. నెక్స్ట్ ఇదైతే కొబ్బరి బోండం. సో ఇది బోండం. ఇవన్నీ అయితే మేము మామూలు గాజులు, బ్లౌజ్ పీస్ ఇవన్నీ అయితే ఇస్తాం. సో ఇది ఫ్లవర్స్ అండ్ కాయిన్ తాంబూలంలో ఇందులో ఉంది. సో ఇవైతే తన తాంబూలంలో ఇచ్చింది. అండ్ అక్కడ పూర్ణాలు అయితే తినలేదని అవి కూడా ప్యాక్ చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్విటేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ గిఫ్ట్. అండ్ మా అమ్మాయి కూడా వచ్చింది కదా, తనకు కూడా ఇచ్చారు. తనకు యూజ్ అయ్యే చాక్లెట్స్, పెన్సిల్స్ అండ్ తనకు ఒక డ్రెస్ కూడా ఇచ్చారు. సో ఇదండి ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.
ఒకసారి చూసేద్దామా మరి? ఫోటో యాడ్ చేయనా? ఫోటో యాడ్ చేస్తానులేండి ఏమేమి ఉన్నాయనేది. బాయ్.